ఇప్పుడు మనం 6 మంది ఉన్నాం, 21 మంది కావాలి కమిటీకి. ఆ కమిటీ మెంబర్స్ని జత చేస్తే మనం ఇంకా పెద్ద ఎత్తున చేయడానికి వస్తుంది. ప్రతి ఒక్కరికి చెప్పాల్సిన విషయం ఏంటంటే, మొదటి విషయం, మీకు కావాల్సిన నమ్మకం, మీరు మా దాకా సమస్య తీసుకురండి, పరిష్కారం అయితే లేదు చూద్దాం అనేది ఫస్ట్ విషయం. దాని తర్వాత విషయం, కమిటీలు అయిన తర్వాత మీరు ఒకసారి బీజేపీలోకి వస్తే దాని ప్రభావం అన్నది మీకు తెలుస్తుంది. ఆర్ఎస్ఎస్ నుంచి కానీ, బజరంగ దళ్ కానీ, ఇట్లా కొన్ని శాఖల నుంచి మీకు అనుభవాలు తెలుస్తాయి. అది ఎంత క్రమశిక్షణగా ఉంటుంది, పార్టీ ఎంత రూలింగ్ వైజ్గా ఉంటుంది. ఒక్కసారి కండువా వేసుకుంటే, కాషాయం కండువా వేస్తే అది ఎంతవరకు మీకు ఎంత బలాన్ని ఇస్తుంది అనేది తెలుస్తుంది అనేది ఈ యూత్ దాకా మనం తీసుకెళ్ళాలి. బీజేపీలో కానీ బీజేపీలో కానీ జాయిన్ అవ్వాలి అనుకునే వాళ్ళందరికీ మనం ఇంకో విషయం ఏంటంటే, నెక్స్ట్ కాంగ్రెస్ అన్నది ఒక 10-15 ఏళ్ళు ఉండదు. కాంగ్రెస్ అన్నది ఒక 10-15 ఏళ్ళు, టీఆర్ఎస్ అన్నది ఆల్రెడీ వాళ్ళే విచ్ఛిన్నం అయ్యారు. ఫర్దర్ వచ్చేది మొత్తము బీజేపీ వస్తుంది. కాబట్టి వాళ్ళందరూ కూడా, ఈవెన్ మనకి ఇప్పుడు ఉన్న కాంగ్రెస్లో ఉన్న రాజేశ్వర్ రెడ్డి గారు కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు ఈ ప్రభుత్వం పోతే బీజేపీలోకి రానికనే ఇంట్రెస్టెడ్ ఉన్నారు. ఎందుకంటే ఆల్టర్నేట్ లేదు వాళ్ళకన్నా. ఈ ఆల్టర్నేట్ లేదు కాబట్టి లీడర్సే మారే అవకాశాలు ఉన్నాయి. కింది స్థాయిలో ఉన్న ప్రజలు ఏం చేయాలంటే, అంటే బీజేపీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పటి నుంచే వర్క్ చేస్తే మనం అప్పుడు ఒక బాధ్యత రాగలుగుతుంది, మనం ఒక మంచి పొజిషన్ ఉంటుంది అనేది మనం చెప్పగలగాలి. ఇది క్లియర్ పాయింట్. చెప్తే వాళ్ళకు అవగాహన వస్తే మనం తీసుకురాగలిగి ఎక్కువ మంది బీజేపీలో జాయిన్ అవుతారు. మనం అట్లా ప్రతి గ్రామంలో కమిటీలు వేయగలిగితే, మన దేవాలయాలు ఈ మధ్యకాలంలో చూసుకుంటే, అంటే కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఒకే జాగాలో దాదాపు 50-60 టెంపుల్స్ మీద దాడి జరిగింది. మన నార్కర్నూలు నిన్న కూడా ఒక కరెక్ట్ ప్లేస్ తెలీదు, గుప్త నిధులు ఉన్నాయని చెప్పి గుడి కూడా కొట్టేది కింద మొత్తం ఈడ మొత్తం ఆలేరు అన్న ఆలేరు గ్రామంలో కూడా ఆలేరు గ్రామంలో కూడా ఆల్మోస్ట్ అక్కడ ఉన్న గ్రామస్తులు కానీ దేవుని మీద కోపం చూపించేసి, గ్రామస్తుల్లో దేవుని మీద కోపం చూపించేది, అట్లాంటివి కొన్ని నడుస్తున్నాయి. వీటన్నిటిపైన మనము కమిటీలు వేస్తున్నట్టు, టెంపుల్ని ముట్టుకోవాలంటే కూడా కమిటీ సభ్యులు ఉంటారు అన్న భయం వస్తుంది. ఇది మనం క్రియేట్ చేయాలి ప్రతి గ్రామంలో. నార్కర్నూలు జిల్లాలో ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు మనము బీజేవైఎం కింద జిల్లా స్థాయిలో ఏదో బాధ్యత ఇవ్వాలి అని అక్కడ వాళ్ళ నుంచి ఆలోచన. అంటే కల్వకుర్తి, కొల్లాపూర్, ఈ నార్కర్నూలు, ఈ 3 మన కిందికే వస్తాయి. ఎప్పుడన్నా సమస్య మీరు ఒక్కసారి మా దాకా తీసుకురాను అనేది మా వాదన అన్న. ఇప్పుడు గ్రామ స్థాయిలో సమస్యలు అంటే ఏమున్నాయి అనేది మీరు ఒకసారి చెప్పండి. ఇంకోటి, ఆర్టికల్ 41-21 కింద ఇప్పుడు పత్తి నష్టపోయిన రైతులు కానీ, లేదంటే ఒడ్లు వర్షన్లో ఏవైతే నష్టపోయిన రైతులు కానీ కొట్లానికే రైట్స్ ఉన్నాయి. కానీ ప్రజలకు ఆల్మోస్ట్ తెలీదు. ఎందుకు కొట్లాడాలి, మాకు ఇస్తారో లేదో డబ్బులు, మేము నష్టపోతే మాకు ఇస్తారో లేదో అనేది చాలామంది వాదన. మనకు గ్రామ పంచాయతీలో ఎంత భూమి ఉంది, ఏ పంట వేసిండు అనేది రాసుకోవడానికి కారణమే మనం నష్టపోయినప్పుడు ఆ నష్టపరిహారం కట్టేయడం. స్టేట్ గవర్నమెంట్ కట్టాలి. ఎందుకంటే అన్న, మనం ట్యాక్స్ ఎందుకు కడుతున్నాం, మనం కట్టేది రేపు ఏదన్నా విపత్తు జరిగినప్పుడు మమ్మల్ని రక్షించడానికి మనం ట్యాక్స్ కడుతున్నాం. ఆ కాన్సెప్ట్ జనాల్లో మనం తీసుకెళ్ళాలి. ఇప్పుడు మనతోన 10-20 మంది జనాలు ఉన్నా మనం వాళ్ళతోన ఇప్పుడు అక్కడ గ్రామ సభను ఇన్సూరెన్స్ చేసినటువంటి వాళ్ళు నష్టపరిహారం ఇవ్వట్లేదు. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే, నువ్వు 1 లక్ష రూపాయలు ఎవరికి ఇచ్చినావు, ఆ 1 లక్ష గురించి ఫైట్ చేస్తావా, వాడు ఇస్తలేడు అనుకుంటావా? ఫైట్ చేస్తావు. నీ 1 లక్ష, ఇది నా 1 లక్ష, నా చేతి కొంటే ఇచ్చినా అని నువ్వు కొట్లాడతావు. కానీ ప్రభుత్వానికి మనం ట్యాక్స్ రూపంలో కట్టేది కూడా మన చేతుల మీదనే ఇస్తున్నాం. కానీ ఈ 1 లక్ష డైరెక్ట్ ఇస్తున్నాం, ఆ ట్యాక్స్లో ఇండైరెక్ట్ గా ఇస్తున్నాం. కాబట్టి మనం దాని మీద అవగాహన లేక కొట్లాడతలేము. ప్రభుత్వ సొమ్ము అంటే ప్రజల సొమ్ము, దీన్ని మనం అవగాహన కలిగించాలి, ప్రజల దాకా తీసుకెళ్ళాలి. ఇప్పుడు మన గ్రామ స్థాయిలో ఒక 20 మంది కలెక్టర్ని కలిసిండ్రు అనుకో, అది పెద్ద ఎత్తున రెవల్యూషన్ లాగానే పోతుంది. 20 మంది ఒక గ్రామ స్థాయిలో యూనిటీ అయ్యి వెళ్ళిందంటే, అది 20 మంది వచ్చిండ్రు, వేరే గ్రామాలలో వచ్చే అవకాశం ఉంటుంది అనేది కలెక్టర్కి సూచన వెళ్తుంది. ఆ పంట నష్టాలు ఎందుకు జరుగుతున్నాయి, ఇప్పుడున్న ఈ కొన్ని పరిస్థితులు, అంటే కంపెనీలు విపరీతమైన కంపెనీలు పెట్టడము, అసలు కాలానికి అనుగుణంగా వర్షం అనేది అసలే వస్తలేదు, ఇవన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు వర్షాకాలం మనకు ఇంతకుముందు ఉన్న వాళ్ళకు తెలుసు, పంట ఈ టైంలో వేసానంటే వాన పడదు, పంట మంచిగా ఉంటుంది అనేది తెలుసు.
ఇప్పుడున్న వాతావరణంలో మనకు కొన్ని కంపెనీలు ఏర్పడిన తర్వాత ఆ పొగ కాలుష్యం వలన ఆల్మోస్ట్ ఎప్పుడు వాన వస్తుందో, ఎప్పుడు చలి పెడుతుందో, ఎప్పుడు ఎండ కొడుతుందో కూడా తెలుస్తలేదు. అంటే ఇవన్నీ కూడా ప్రభుత్వ ఆధీనంలో ఉన్నవే, ప్రభుత్వం చూసుకోవాల్సిందే. వాతావరణాన్ని కూడా గబులేపుతుంది ప్రభుత్వాలే. ఇష్టం వచ్చినట్టు ప్రైవేట్ కంపెనీలకు పర్మిషన్లు ఇవ్వడము, పోలేపల్లి కంపెనీలు లాంటి ఆ కంపెనీలకు పర్మిషన్లు ఇస్తే పక్కనున్న గ్రామాలలో పంటలు మొత్తం నష్టపోతుండ్రు. మనిషి బతకనికే కరువైపోయింది అట్లాంటి ప్రాంతాలలో. నేనేమంటున్నా అంటే ఇవన్నీ మనం ఫస్ట్ అవగాహన చేసుకోవాలి. ఈ కమిటీలు ఏర్పడితే ఫస్ట్ మా లాంటి వాళ్ళు ఎవరో ఆలోచన చేస్తారు, ఇట్లా ఉందన్న ఇట్లా చేద్దాము అని చెప్పి దాని తర్వాత దాన్ని పై ఎత్తున జనాలకు తీసుకెళ్ళి ఓ యూనిటీని బయటికి తీసుకొస్తే కనీసం బీజేపీ నుంచి పలానోళ్ళు కష్టపడుతున్నారు అనేది తెలుస్తుంది. ఇందాక ఒక ఆమె ఉంది, అన్ని పార్టీలో చేసినారు, ఇంకా ఈ పార్టీలు చేశారు పార్టీ, ఇది రాకూడదు. వాళ్ళకి అట్లే ఉంటుంది, ఎందుకంటే ఇది నచ్చిన పార్టీలు అన్ని అట్లాంటివే కదా. ఇప్పుడు మనము ఇట్లాంటిది ఎందుకు వస్తుంది అంటే మనం కొట్లాడకపోతే వస్తుంది, మనం వాళ్ళ గురించి ఫైట్ చేయకపోతే వస్తుంది. మనం ఒక్కసారి ట్రై చేద్దాం. వాళ్ళకు కూడా ఇప్పుడు ఎవరైనా సరే నేను అన్నది కలుస్తున్నా అంటే ఎంతసేపు ఉన్నా మనం సరే కమిటీ చేస్తాం. ఏ దాంట్లో ఏముంటుందంటే సమస్య అన్నది కూడా గగన చెప్పేసిందంటే బీజేపీ చిత్రాంతాలు ఎన్నో వ్యక్తి యూపీకి ఏర్పడినప్పుడు కొద్ది దాని గురించి ఎంతో ఫైట్ చేస్తున్నారు. ఈ న్యాయం కోసం పోరాటం తెలియడానికి ఎంతో ప్రోగ్రాం. ఫస్ట్ అట్లా చిన్నదో పెద్దదో చిన్నదే అయ్యింది అనుకోండి, మీ కమిటీలో 21 మంది ఉంటారు, ఇక్కడనే పరిష్కరించగలుగుతారు. అది మీతో తెగుతలేదు, అదేదో రాజకీయం అవుతుంది అంటే మా లాంటి వాళ్ళకి చెప్పండి, మేము వస్తాము. నేను అదే అంటున్నా, ఇప్పుడు నేను పక్కన ఉన్న బ్యాంకుకో పోలీస్ స్టేషన్ 10 మంది వస్తే 10 మందిని లేపుకోలేరు కదా. గ్రామ స్థాయిలో మీరు 21 మంది నుండి గ్రామ సమస్యలు మీకు అవగాహన వచ్చినంత వరకు పరిష్కారం చేయండి. మీకు అవగాహన లేదు, లేదంటే మనకు తెలియలేదు, ఎట్లా ఫైట్ చేయాలో కూడా తెలియలేదు అనేది మీకు ఇవ్వనప్పుడు మా దాకా తీసుకురండి, నేను దాన్ని ఎట్లా పరిష్కారం చేయాలో అట్లా ప్రయత్నం చేస్తాను. అంతేగాక ఇప్పుడు నాకు తెలియలేదు, నేను పైన నాగేంద్ర అన్న లేదంటే నరేందర్ అన్న ఇట్లాంటి వాళ్ళు మీరైనా మీ దాకా ఇప్పుడు మాకన్నా మీకు గ్రామస్థాయిలో ఎక్కువ అవగాహన ఉంటుంది. కొన్నిసార్లు తెలియనప్పుడు ఏం చేయాలంటే పక్కన వాళ్ళన్నా అడిగి తెలుసుకోవాలి, ఇట్లుంది బ్రదర్ మరి ఏం చేద్దాము అంటే దాన్ని ఏ రూట్ నుంచి పోతే జనాలకు అవగాహన వస్తుంది, మనం ఏ రూట్ నుంచి పరిష్కారం చేయగలుగుతాం. ఇట్లా ఒకసారి ఆలోచన చేద్దాం. ఇప్పుడు మనది యాత్రలు మామూలుగా ఇప్పుడు అది ఇంకా కరెక్ట్ మనకు ఐడియా లేదని, వచ్చే అవకాశాలు ఉన్నాయనే